ఈ మోడల్ ప్రాబ్లం ఇచ్చినా మనము మార్క్ అనేది పోకుండా ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? అదే మనల్ని ఏవైనా లెటర్స్ ఇచ్చి మీనింగ్ఫుల్ వర్డ్స్ అడిగినా ఆ లెటర్స్తో ఏ వర్డ్స్ ఫామ్ అవుతాయి, ఎన్ని ఫామ్ అవుతాయి అనేది మనకి తెలియకపోవచ్చు. ఓకేనా? మనకి తెలియని లెటర్స్ ఇస్తే. బట్ ఈ మోడల్ ప్రాబ్లం ఇస్తే మనం ఖచ్చితంగా చేయగలము. ఏబిసిడి లెటర్స్ని A to Z కంటిన్యూగా మనకి ఎక్కడ లెటర్ స్కిప్ చేయకుండా రీడ్ చేయటం వస్తే మనకి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సరే, ఒకసారి ఒక ప్రాబ్లం చేశానంటే మీకే అర్థమైపోతుంది. ఏం చెప్పారు? హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్స్ ఆర్ ద సేమ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ బోత్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ డైరెక్షన్స్. సో ఎన్ని లెటర్స్ ఫార్వర్డ్ నుంచి బ్యాక్వర్డ్ నుంచి మనము రీడ్ చేస్తే ఆర్డర్లో ఉన్నాయో చూడాలి. ఓకేనా? పెయిర్లో ఉన్నాయన్నా ఆర్డర్లో ఉన్నాయన్నా సేమ్ అనమాట. సో ఇక్కడ పెయిర్ అని మెన్షన్ చేసే ముందు ఆర్డర్ అన్నారు. బ్యాక్వర్డ్ నుంచి చూడాలి, ఫార్వర్డ్ నుంచి చూడాలి. అంటే బ్యాక్వర్డ్ నుంచి అంటే ఇటు నుంచి చూడాలని, ఇటు నుంచి చూడాలని అనమాట దాని మీనింగ్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఏ లెటర్ ఉంటే దాని నుంచి ఆల్ఫాబెటికల్లో చదువుకుంటూ పోతాను. కే, ఓకే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ. ఏమన్నా ఉందా కేతో రిలేషన్? ఓకే, లేదు. నెక్స్ట్ ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, ఈఐ. ఓకేనా? జే, ఆర్, ఎస్, టి, ఆర్టి, యువి. ఓకేనా? నెక్స్ట్ ఏబిసిడి, టియువి, ఐ, జే. నెక్స్ట్ ఇప్పుడు ఇటు నుంచి ఎన్ఓపిక్యూఆర్, ఎస్టి, ఐజేకేఎల్ఎంఎన్, టియువిడబ్ల్యూఎక్స్, ఏబిసిడి, ఆర్ఎస్టి, ఈఎఫ్. ఓన్లీ ఎన్ని ఉన్నాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో? ఫ్రమ్ బ్యాక్వర్డ్ టు ఫార్వర్డ్ 3 ఉన్నాయి. ఈఐ, ఆర్టి, ఎన్ఆర్. హౌ మెనీ పెయిర్స్? 3 పెయిర్స్. సో ఆప్షన్ బి. చాలా ఈజీ కదా. జస్ట్ ఏం లేదు, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఎక్కడి నుంచి ఇటు నుంచి ఒకసారి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కే నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళండి. మీరు చదివే లెటర్ అక్కడ ఉన్న లెటర్స్ ఏమై ఉంటే ఇక్కడ నోట్ చేయండి. ఓకేనా? అలానే నెక్స్ట్ ఇంకో లెటర్కి రండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళిపోండి. మీరు చదివే లెటర్ అక్కడ ఉన్న లెటర్స్ ఏమైతే ఈతో పెయిర్ ఉన్నట్టు పెట్టేసేయండి. నెక్స్ట్ ఆర్తో స్టార్ట్ చేయండి. అలా చదువుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయేంత వరకు. తర్వాత ఇటు నుంచి చదువుకుంటూ రండి. ఓకేనా? ఏదైనా ఒక లెటర్తో మీరు ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చదివేటప్పుడు సేమ్ మీరు పలికే లెటర్ అక్కడ ఉన్న లెటర్ సేమ్ అయితే పెయిర్ అనమాట, అక్కడ పెట్టేసేయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నట్టు అనమాట. సో హౌ మెనీ ఇన్ విచ్ లెటర్స్ ఆర్ ద సేమ్ అన్నారు అంటే ఎన్ని అని. అలా కాకుండా సమ్ టైమ్స్ హౌ మెనీ పెయిర్స్ అంటారు, 3 పెయిర్స్ అంటారు. వాట్ ఆర్ దట్ పెయిర్స్? ఈఐఆర్టి, ఎన్ఆర్. పెయిర్స్ అయినా అడుగుతారు, ఎన్ని పెయిర్స్ అంటారు. ఓకేనా? ఎంత ఈజీ మోడల్ ఇది. జస్ట్ మీరు చదివే లెటర్ అక్కడ ఉన్న లెటర్ సేమ్. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేపిస్తాను. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే పోతుంది, లేదంటే వీడియోని ఒకసారి పాస్ చేసుకుని మళ్ళీ చూడండి. ఓకేనా?